మరి మీ అత్త నిన్ను పంపించడం ఏంటో విడ్డూరం కాకపోతేను. అంటే మరి పిన్ని గారు ఆ ఆపరేషన్ థియేటర్లో ఒక్కరే డాక్టర్ ఆపరేషన్ చేస్తారేటండి. కానీ చుట్టూ 4-5 డాక్టర్లు ఉంటారు కదండి. ఇది కూడా అంతేనండి. హా, మా వల్లికి మొదటిసారి కడుపొచ్చింది కదండి. ఒకరికి 4 దగ్గరుండి చూసుకుంటే బాగుంటుందని మా అత్తయ్య ఉద్దేశం అండి. ఆయ్. ఓహో. పో, ఇది మా అమ్మ కంటే ఎక్కువ ఓవరాక్షన్స్ ఎత్తుంది. ఇప్పటికీ పీకల్లోతో మునిగిపోయినాను. ఇది నిలవన ముంచేసేలా ఉందిగా. అయ్ బాబాయ్, మాటల్లో పడి మర్చిపోయాను. పిన్ని గారు, బాబాయ్ గారు, నన్ను బ్లెస్సింగ్ చేయండి. ఆ, బాగుండు బాగుండు బాగుండు. ఓ బ్లెస్సింగ్. మనలాగే ఇంగ్లీష్ లో బాగా స్ట్రాంగ్ అనుకుంటాను. ధీరజ్, ఈవిడ సడన్ గా రావడం, ఈవిడ వాలకం కాస్త తేడాగా ఉంది. మనం 1 గంట కనిపెడుతూ ఉండడం చాలా అవసరం. నాకు అదే డౌట్ గా ఉంది వదినా. హ్మ్. అవును వదినా, ఉమ్. ఇంతకీ ప్రేమ ఎక్కడుంది? తను ఫ్రెండ్ ఇంటికి వెళ్తానంది. ఓ, అత్త ప్లీజ్ అత్త, నువ్వు రా ముందు. దయచేసి గొడవ నువ్వు చేయొద్దు. రా ఫస్ట్. ప్లీజ్ అత్త, నా మాట విను. రే రామరాజు, బయటికి రారా. రే రామరాజు, రారా బయటికి. రే రామరాజు, రారా బయటికి. అత్త ప్లీజ్ అత్త, నీకు దండం పెడతాను. నువ్వు ఉండు ప్రేమ. రారా బయటికి. ఏమైందమ్మా? ప్రేమ ఏమైంది? అది అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం నటిస్తున్నావురా? ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అన్నట్టు నటించడంలోనూ జీవించడంలోనూ నువ్వు మీ బాబు తనలో తూరిపోయావు కదరా. ఎంతైనా నీ బాబు సీనియర్ నటుడు కదా. ఈ నటనంతా వాడి ట్రైనింగేనా? భద్రావతి, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. అసలు నువ్వు మా ఇంటి వరకు వచ్చి ఎందుకు గొడవ చేస్తున్నావు? తెలీదా? నేనెందుకు వచ్చి గొడవ చేస్తున్నానో నీకు తెలీదా? నీ చిన్న కొడుకు నా మేనకోడల్ని నగలు తాకట్టు పెట్టమని బ్యాంకుకు పంపించాడు. తాకట్టు పెట్టమని బ్యాంకుకు పంపించాడు. తాకట్టు పెట్టమని బ్యాంకుకు పంపించాడు. మరి నీ కొడుకు చేసిన దిగజారుడు పనికి అని ఉమ్మేయకుండా సంబరాలు చేయమంటావా? రే చిన్నోడా, ఏంట్రా ఇది? నగదు తాకట్టు పెట్టమని నువ్వు ప్రేమని బ్యాంకుకు పంపడం ఏంట్రా? అసలు ఏంట్రా ఇదంతా? ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ నగల విషయం గురించి నాకేం తెలియదు నాన్న. ప్రేమ ఏంటిదంతా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, సూపర్ రా, అద్భుతం. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి ఏవీ తెలియని అమాయకుల్లా ఏం జీవించేస్తున్నారా? ఏంట్రా రామరాజు, నా మేనకోడలు నగలు తాకట్టు పెట్టడానికి బ్యాంకుకు వెళ్లిన విషయం నీకు తెలీదా? నాకే తెలీదని అంటుంటే ఇక మా నాన్నని అడుగుతావేంటి నువ్వు? ఆపండ్రా, మీరు మీ నటనలు. ఏరా, నీకు తెలియకుండానే నీ రెండో కోడలు ఆ రోజు నగలు తాకట్టు పెట్టిందా? ఇప్పుడు నీకు తెలియకుండానే నా మేనకోడలు నగలు తాకట్టు పెట్టడానికి వెళ్ళిందా?
తెలీదని చెప్తుంటే అర్థం కదా బుర్రకెక్కదా ఎదుటి వాళ్ళు చెప్పేది వినిపించుకోకుండా ఎందుకు పిచ్చి పట్టిందాన్లా అరుస్తున్నావు ఆపు తెలీదని చెప్పడానికి సిగ్గులేదా దీన్ని బట్టే అర్థమవుతోంది మీ దరిద్రపు దిక్కుమాలిన పెంపకం దరిద్రపు దిక్కుమాలిన పెంపకం దరిద్రపు దిక్కుమాలిన పెంపకం భద్రావతి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు మా పిల్లల్ని ఎంత పద్ధతిగా ఎంత సంస్కారంతో పెంచుకున్నామో మాకు తెలుసు మా పిల్లల్ని వేలెత్తి చూపించే అర్హత నీకు లేదు ఇంకొకసారి మా పెంపకాన్ని తక్కువ చేసి మాట్లాడేవంటే మర్యాదగా ఉండదు చెప్తున్నాను నీ కొడుకులంత పద్ధతిగా అంత సంస్కారంతో పెంచబట్టేనా పెళ్ళాం నగలు తాకట్టు పెట్టి బతుకుతుంది